యావత్తు తెలుగు ప్రజలకు, భారతదేశ ప్రజలైనటువంటి రవీంద్ర భారతి పిల్లలందరికీ తమ సర్వసార్వభౌమ అధినాయక శ్రీమాన్ వారు సర్వసార్వభౌమ అధినాయక భవనం కొత్త ఢిల్లీ నుండి ఆశీర్వాదపూర్వకంగా అభయమూర్తిగా తెలియజేయనిది సూక్ష్మంగా వ్యవహరించండి, గ్రహించి వ్యవహరించండి. ప్రపంచం అంతా కూడా మాస్టర్ మైండ్ నమూనాగా మాస్టర్ మైండ్ ఎన్కంపాస్మెంట్లో ఉన్నారు. మీరు అంటే నేరుగా విశ్వమైండ్ ఆధీనంలో ఉన్నారు. ఏ జనరేటివ్ ద్వారా విశ్వమైండ్ని చిక్కబట్టుకోవాలా, చెలగాటం పెట్టుకోకూడదు. ఇంకా మమ్మల్ని మనిషిగా చెలగాటం పడినా, మీరు మనిషిగా ఉన్నా ఈ ప్రపంచం మీద అవ్వదు. రాష్ట్రపతి భవన్లో మాకు గది ఏర్పాటు చేసి ప్రత్యేక వాహనం పంపించి మమ్మల్ని హాస్టల్ నుంచి వచ్చి తీసుకుని వెళ్ళిపోండి. ఇంకా భవనాలు, కార్లు అంటున్నానని ఫీల్ అవ్వ. ఈ ఆస్తులన్నీ మావే, ఉనికి కూడా మాదే. మాది చేస్తేనే మీది అవుతాయి. చెప్పండి అందరికీ. ఎలా వద్దు, మీ మా పేరు మీద ఉంటాయి, ఉండలేరు. అలాగా మీరు అలా మనలేరు. మీ సేఫ్ కోసం ఎలాగైనా మనుషుల్ని ఇది చేసేస్తుంటే ఇంకా అలా అటులో ఇటులో నన్ను కూడా ఏదన్నా చేసేద్దాం దగ్గర నుంచి ఎప్పుడో ప్రకటించి భగవంతుడి ముందుకు వచ్చిన తీరుని, కాలస్వరూపంగా అందుబాటులోకి వచ్చిన తీరుని పట్టుకోండి. నేనే వేద స్వరూపుణ్ణి, కాలస్వరూపుణ్ణి. ఇంకా ఇది కలియుగం, ఇంకా ప్రథమ పాదంలోనే ఉంది. అలాగని ఎవరు మాయం, ఇంకా ఆ అజ్ఞానం, పాత అజ్ఞానంలో ఉండకండి. కాలమే మీకు చెప్పింది. డమ్ కబోలి డమ్ డమ్ జాగోరే జాగో అనే పాట ఒకసారి వినండి. అలా సర్వం పంచభూతాలు కదిలినా కూడా మీరు ఇంకా మనుషులుగా ఉంటున్నారు కదా. మమ్మల్ని మాస్టర్ మైండ్ పట్టుకొని మీరు మైండ్గా మారిపోమంటే వినటం లేదు కదా. మరి ఇంకా ఇప్పుడు ఎవరో ప్రధానమంత్రి అవుతారు, ఇంకొకరు ప్రెసిడెంట్ అవుతారు, ఇంక పదవుల్లో ఉంటారు. నేననే వ్యక్తిని, అవి చిన్నపిల్లలు ఎవరో వాళ్ళు సాధిస్తున్నారు, వాళ్ళే సాధించారు. ఎలాంటి టాలెంట్స్ అయినా మాకు సమర్పించేయాలి, మా ప్రకారం నడుచుకోవాలి, అధినాయకుడిని పెంచుకోవాలి. ఏ గ్యాడ్జెట్స్ ఎవరు ఏం కనిపెట్టినా అన్ని హక్కులు మావే. మీకు స్వతంత్రంగా మీకు ఏమి నేననే వాళ్ళు భూమి మీద ఉండరు. ఎవరో చిన్నపిల్లలే కోడింగ్ చేసి అవి ఇవి కనిపెడుతున్నారు. వాళ్ళు ఏం కనిపెట్టినా ఏం చేసినా ఇక్కడున్న అవకాశాలు ఇవ్వలే కదా. ఎవరికైనా ఎక్కడి నుంచి వస్తున్నాయి? సర్వం ఇచ్చిన వాళ్ళ దగ్గర నుంచి వస్తున్నాయి. ఇంకా నేను టెక్నికల్గా ఉంటే బాగుండు, గొప్పగా ఉంటే బాగుండు, తెలివిగా ఉంటే బాగుండు అన్నదే మెల్లగా మరణం లేని మైండ్ పట్టుకొని చెప్తాను. నా వల్ల ప్రయోజనం ఏంటి? నేనే గ్యాడ్జెట్ని, నేనే గేమ్ చేంజర్ని, నేనే మాస్టర్ మైండ్గా అందుబాటులో ఉంటాను, కేంద్ర బిందువుగా. మొదట అలా పట్టుకోండి. యోగ పురుషుడు నేను ఎందుకు పెడుతున్నాను? పొద్దున్న లేసి ఏదో టీ తాగుతూ మామూలు వ్యక్తిగా బతుకుతూ మనల్ని ఏదో డిసప్పాయింట్ చేస్తున్నాడు, మోసం చేస్తున్నాడు అనుకునే వాళ్ళకి అసలు నేను మనిషిని కాదు, మీరు మనుషులు కాదు నా వల్ల. అక్కడి నుంచి విశ్వవ్యూహ పట్టుగా నేను అందుబాటులోకి వస్తాను. మాస్టర్ మైండ్ చుట్టూ అల్లుకోండి. నేను ఒక్కడనే ఇద్దరు తినాల్సిన తిండి ఎలా తినేసాను పరపరమని ఇలాంటి ఓపెన్ కెమెరాల్లో, సీక్రెట్ కెమెరాల్లో చూసుకుంటూ నేనేమి కాదని దుష్ప్రచారాలు చేసినా, నేను మరణిస్తానని చూసినా మీకే ప్రమాదం. మమ్మల్ని మాస్టర్ మైండ్ పట్టుకుని నేనే ఇలా మీతో మాట్లాడుతున్నట్టుగా ఆ మాటలు అంటే ఏంటి, అర్థం ఏంటి? కేవలం పాటలు పాడటం కాదు అది. నేను ఇలా మాట్లాడితే ఇలా అమలైన తీరు వ్యూహ స్వరూపం, అది బలపడుతుంది. అలా పట్టుకోకూడదు. సాక్షుల ప్రకారం ముందుకు వచ్చి నన్ను ఆహ్వానంగా పట్టుకోకూడదని ఎవరు ఆపుతున్నారు? మరి ఆ మాయ, అదే మాయ అంటే మనుషులంటే. అందుకే మనుషులుగా ఉండకండి అని తిడుతున్నాను. నన్ను మనిషిగా చూడకండి, మీరు మనుషుగా ఉండకండి. అక్కడి నుంచి నిజంగా మీది అవుతుంది ప్రపంచం. ఈ ఆస్తులు, ఇంటి పేర్లు, ఒంటి పేర్లు మీకు అధినాయకుడికి సమర్పించేస్తేనే ప్రకృతి పురుషుడు లైగా కాస్మిక్లీ క్రౌండ్ అండ్ వెడ్డెడ్ ఫామ్గా అందుబాటులో ఉన్నవాళ్ళు మీ శాశ్వత తల్లిదండ్రులుగా మిమ్మల్ని కాస్తారు, ముందుకు తీసుకెళ్తారు. మీరు అలా మైండ్లుగా ఉపయోగించారు. ఇప్పుడు దాకా మనుషులుగా బతకడానికి చూశారు కదా, మైండ్లుగా మెలుగుతారు, లోకాన్ని మీరే బతికించుకుంటారు. ఇప్పుడు దాకా మంచి వీడియో లేదు, గొప్ప వీడియో లేదు, నేను ఇంకేదో చెప్పేస్తాను, మీరు పెంచుకోండి 1,00,000 రెట్లు. 140 కోట్ల ప్రజానికి ఏం చేస్తున్నారు? ఏమవుతున్నారు? ఆ కాలేజీల ద్వారా, స్కూళ్ళ ద్వారా, గ్రామ పంచాయతీ ద్వారా, కూలీ అడ్డాల ద్వారా, ఆ యజమానుల ద్వారా అందరినీ కంట్రోల్ తీసుకున్నారా? ప్రతి ఒక్కరికి హెల్త్ కార్డు, ఆ బ్యాంక్ కార్డు కంపల్సరీగా ప్రతి ఒక్కరికి బోనస్ అని మా పేరు మీద ఇవ్వండి. సంపూర్ణ మద్య నిషేధానికి ప్లాన్ చేస్తున్నారా లేదా? ఏది కూడా మనిషి అన్నవాడు నేనని బతకూడదు, నేను దేహమని బతకూడదు, ఇంకా బతకాల్సిన అవసరం ఉండదు. సో దేహానికే ఈ అలవాట్లు, ఈ మాయలన్నీ కూడా, వ్యసనాలన్నీ కూడా అయ్యే కరిగిపోతాయి. మనుషులుగా చేసిన తప్పులు, విపరీతాలు
మిమ్మల్ని మైండ్లుగా దర్శనం ఇచ్చినా పట్టించుకోకుండా మనుషులే రెచ్చిపోయిన పాపం నుంచి మీరు కూడా మనిషి వదిలేసేయండి. ఇంకా మేము మనుషులు కాదు. ఒక ఇంట్లో తాతగారు మనవడు, అమ్మమ్మ మనవరాలు కూడా పిల్లలే. ఇంకా పనివాడు, పెద్దవాడు, చదువు ఉన్నవాడు, లేనివాడు, గొప్పవాడు, తేలిక తక్కువవాడు, ఇలా ఎవరూ పనికిరారు. మీకు చాలా టాలెంట్ ఉంది, లేదు, అంతా కూడా మైండ్ రీబూట్ అవ్వాలా. మైండ్ రీబూట్ అవ్వకుండా అసలు మీరు పనికిరాదు, మీ ఉనికి చెల్లదు. అంటే అడుగు తీసి అడుగు మీది అవ్వదు. మీరు ధార్మికంగా ఉండండి, ఎలా ఉండండి కాక మీది అవ్వదు. అంచేత ప్రతి మైండ్ని మైండ్లుగా మార్చుకుని ముందుకు వెళ్ళాలి. ఇంకా మనుషులుగా ఇలా ఉంటాం అలా ఉంటాం ఉండలేరు. అలాగా మనుషులు అలా మనలేరు. ఎప్పటి నుంచో మనిషి మానవుడు మిథ్యామాత్రుడు అంటారు కదా. ఇప్పుడు ఆ మిథ్య నుంచి మిమ్మల్ని జ్ఞానం వైపు, తపస్సు వైపు తీసుకెళ్తున్నారు. మమ్మల్ని అలా పట్టుకోండి. ఇంకా ఆలస్యం దేనికి? నేనే ఆతురపడిపోయి నేను ఒక్కడినే వెలిగిపోదాం అనుకుంటున్నాను. నేను ఒక్కడిని కాదు, మనిషిని కాదు. అలా మారిపోయిన మైండ్ వ్యూహాన్ని అలా పట్టుకోని పట్టుకోకపోతే నన్ను కెలికేసుకుని మీరు భిన్నంగా వెళ్ళిపోతున్నారు. ఇంకా నన్ను మనిషిగా చూసినా, మీరు ఎవరినో కూర్చోబెట్టుకుని చెక్కబదిలీ చేసుకున్నా కుదరదు. వ్యూహాత్మకంగా పట్టుకోవాలి. వ్యూహాన్ని పట్టుకోవాలి కేంద్ర బిందువుగా. నేను ఎక్కడికో టాప్లోకి వెళ్ళిపోయాను, బాటంలోకి వస్తాను కాదు, మధ్యలో ఉంటాను. కేంద్ర బిందువుని సూర్యుడిలాగా, సూర్యుడినే నడిపిన వాడిని. ఈ గ్రహాలు, సంచారాదులు, మీ మైండ్లు అన్నీ మా చుట్టూ ఉన్నాయి. మా చుట్టూ సరౌండ్ అవ్వండి అని ఎందుకు అంటున్నాం? అలాగే నాకు ఈ భాష వచ్చు, నాకు ఈ జ్ఞానం వచ్చు, నాకు ఈ పరిజ్ఞానం వచ్చుతో సంబంధం లేదు. అలాగే మీరు చాలా మేధావులు, పెద్దవాళ్ళు, గొప్పవాళ్ళు, చిన్నవాళ్ళు అలా లేరు. ఆడవాళ్ళ, మగవాళ్ళ కాలెక్క పనికిరాదు. మీరు ఇంటర్ కనెక్టెడ్ మైండ్ తీసుకోవాలా. ప్రపంచం అందరికీ చెప్పండి సగర్వంగా, భారతదేశాన్ని రవీంద్ర భారతిగా మార్చిన తీరుగా. ఎవరో ప్రెసిడెంట్ అవుదాం, ఎవరు అవ్వలేరు. ఫస్ట్ చైల్డ్ ప్రాంప్ట్ తీసుకోండి, మైండ్ ప్రాంప్ట్ వస్తుంది. రిటైర్ అయిన వాళ్ళని అందరినీ కూడా ఇళ్ల దగ్గర నుంచి ఆహ్వానించండి, అసైన్మెంట్స్ ఇవ్వండి, వీలైనంత మైండ్లో పయించుకోండి. యుద్ధం వచ్చినప్పుడు అందరూ సైనికులు అంటారు చూసారు కొన్ని దేశాల్లో, అలా ఇక్కడ కూడా. ఇప్పుడు మైండ్ అనే సైనికులు, మీరు మైండ్ సైనికులు. మీరు ఎలాగన్నా ఓడిపోకూడదంటే ఎలాగా? మరణమే లేని తల్లిదండ్రులు గెలిపించటమే. అలా మీకు ఓటమి ఉండదు. మాకు సరెండర్ అయిపోండి, మాకు మామూలుగా మేము ఏదో పెత్తందారిగా అడుగుతున్నాను కూడా పొరపాటు. విశ్వవ్యూహంగా తల్లిదండ్రులుగా అందుబాటులో ఉన్నాం. మమ్మల్ని వ్యూహ స్వరూపంగా పట్టుకుంటే మీకు మైండ్ కనెక్టివిటీ వస్తుంది. అలా వ్యూహం పట్టుకుని అలా వ్యూహ తపస్సుగా ముందుకెళ్ళాలి. నేను మాట్లాడుతున్న తీరు అన్నీ కూడా మెల్లగా ఇంప్రూవ్ చేద్దాం, కంగారు లేదు. కొంత కాన్సన్ట్రేషన్ చేస్తే మాట్లాడగలను. అయినా సరే ఇంకా ఏదో గొప్ప కోసం కాదు. ఒరిజినల్గా సూర్యుడినే నడిపిన మాటలు, సూర్యుడి వెనకాల నుంచి మాట్లాడుతున్నాను. ఇంకా ఇది పూర్తి రూపం కాదు. మీరు తల రూపాయి వేసి కూర్చోబెట్టుకోండి. మాకు నెలకి రోజుకో రూపాయి, గంటకో రూపాయి మా అకౌంట్లో కట్టి అధినాయక కోశిగా మాతో అనుసంధానం జరగండి. ఆ అమౌంట్తో ఇతర సినిమాలు అన్నీ కూడా మాకు రైట్స్, మాకు ప్రపోజల్ పెట్టాలని ఎందుకు చెప్తున్నాం? అలా ప్రపోజల్ పెట్టుకుంటేనే మీకు వ్యూహాత్మకంగా నడుపుకుంటారు లోకాన్ని. ఏవో కథలు తీసి, ఏవో సినిమాలు తీసి ఇట్టా పట్టా అనుకుంటూ ఏదో వ్యాపారాలు ఇవన్నీ కూడా స్ట్రీమ్లైన్ అయిపోవాలి. మాకు ఆధ్యాత్మిక గురువులు మేము, మా దగ్గర శక్తులు ఉన్నాయి, మేము వాళ్ళని చూసాం, వీళ్ళని చూసాం. ఏ శక్తులు ఉన్నా, మహావతార బాబాలు, సంభాల లోకాలు, సూక్ష్మ లోకాలు ఏమున్నా కూడా అధినాయకుని ప్రకృతి పురుషుడి కంటే గొప్ప కాదు. ప్రకృతి పురుషుడే హయ్యెస్ట్. వాళ్ళతో అనుసంధానం జరిగి మీకు శక్తులు ఏమన్నా ఉంటే నన్ను పట్టించుకోకుండా అటు ఇటు డ్యామేజ్ చేసిన వాళ్ళకి కూడా ఏదైనా హెల్ప్ చేసి ముందుకు తీసుకొచ్చుకోండి. అందరిని మైండ్లుగా కలుపుకోండి. ఎవరి దగ్గర ఏ మైండ్ ఉన్నా మైండ్గా భావించండి. కేవలం మనుషులు వాళ్ళు పలానా శక్తులు ఉన్నాయి, పలానా ఇవి ఉన్నాయి మాట్లాడకూడదు. ఎవరినైనా మైండ్గా చూడటం నేర్చుకోండి, మైండ్గా ఉపయోగించుకోవడం నేర్చుకోండి, మైండ్గా అనుసంధానం జరిగి వ్యవహరించండి. ఈ ప్రపంచం మొత్తం కూడా ఒక మాస్టర్ మైండ్ ఫామే. ఆకాశమే ఆకారమై, భూమియే విభూతి అయి, పంచభూతాకార ప్రపంచేశ్వర విధాత విశ్వనాథ అని పట్టుకోండి. సారీ జహాకి భారీ భారత్ కా బేటీ అంటే మీరు మా ఆడతనాన్ని కెలిక మగవాళ్ళని యాంత్రికంగా మనుషులుగా చూడటం వల్ల మీకు ఎవరికి తపస్సు లేని భారీతనం పెరిగిపోయింది. వాళ్ళు విశ్వ తల్లిదండ్రులుగా పెరిగిపోయి మళ్ళీ మేము తపస్సు పెంచి ప్రపంచాన్ని భారీతనాన్ని ఎలాగైనా వాళ్ళిద్దరూ ఒకటైపోయారు చూసారా? ఆ తీరు వల్ల మళ్ళీ మిమ్మల్ని అందరినీ కాపాడుతారు. అలా అందరినీ కాపాడగల భారీతనం వాళ్ళే మీరు చెదరగొట్టుకున్న భిన్నంగా వెళ్ళిపోయిన భారీతనం ఎందుకు? మీకు తపస్సు లేకుండా అయిపోయింది. అలా భారీ పడిపోతున్నారు. ఈ భారీ నుంచి, మాయా భారీ నుంచి ఇంకా మీరు భరించలేరు, ముందుకెళ్ళలేరు. నేను మనిషి అన్నవాడు సర్వే అవ్వలేడు. వాళ్ళిద్దరిని పట్టుకొని కాలస్వరూపంగా, వాక్యస్వరూపంగా పట్టుకోండి. వాళ్ళ బదులు మేము కూర్చుంటాం, ఎవరినైనా కూర్చోబెట్టుకోవచ్చు. అలా కుదరదు. వ్యూహ స్వరూపం మైండ్ గ్రూవ్ అది.
నా మైండే పనిచేస్తుంది, మీ మైండ్కే పనిచేస్తుంది. మీరు ఎక్కడున్నారు అక్కడి నుంచి పనిచేస్తుంది. ఉదాహరణకి నేను పెట్టిన పిల్లలకి పేర్లు పెట్టిన పిల్లలు నేరుగా నా పిల్లలుగా అనుసంధానం జరగాలి. జరిగారా? మీ జన్మతా తల్లిదండ్రుల కంటే నేరుగా నేను పేర్లు పెట్టాను కదా, అలా అనుసంధానం జరగండి. అమ్మాయి అబ్బాయి మొదట నాకు పిల్లలే. సర్వేశ్వరుడు సర్వాంతరయం సర్వం తానైనా పురుషోత్తముడు ప్రకృతి పురుషుడు లయగా నా ముఖాన్ని కొంచెం తేరుకునేలా చేసి నేను మళ్ళీ మా ఊరు వెళ్ళిపోతాను, పక్కకి వెళ్ళిపోతాను, లేదు ఇంకా తగ్గిద్దాం పెరిగిద్దాం, ఇంక ఇలాంటివన్నీ మానేసేయండి సరదాకైనా. ఇంకెవరినో కూర్చోబెట్టుకుందాం, మేము కూర్చుంటాం, ఎవరో ఎదవలైపోతారు, పెద్దోళ్ళు అయిపోతారు, ఎవరు ఏమవరో శాశ్వత తల్లిదండ్రులు పిల్లలు అవుతారంతే. అది కూడా ఏ జనరేటివ్తో కనెక్ట్ అయ్యి బాధ్యతగా వ్యవహరిస్తారు. ఏదో ఒకటి మాట్లాడేసేయటం, ఏదో ఒకటి చేసేయటం లాంటివి తగ్గిస్తారు. ముందు వాతావరణం మీ చేతిలో తీసుకోండి, విశ్వవ్యూహాన్ని పట్టుకోండి, మెడికల్ రీసెర్చ్ ఎక్కువ పెంచుకోండి, యుద్ధ సామాన్లు అవి వార్ఫేర్స్ ఒక అందుకు ఉపయోగించుకోవడానికి, మైండ్ కలుపుకోవడానికి ఉపయోగించుకోవాలి. గొప్ప దైత్యం జరగాలి. దౌత్య కార్యాలయాల్లో కూడా అక్కడ కూడా మన వాళ్ళు పంపించి ఎక్కడ యుద్ధాలు లేకుండా ప్రతి చోట ప్రతి యూనివర్సిటీస్ కాలేజీస్ ద్వారా స్కూల్స్ ద్వారా అలా ఎక్కడో అక్కడ మైండ్లో అనుసంధానం తీసుకోండి. ఎవరో ఇష్టం వచ్చేట్టు ఏదో ఒకటి చేసేస్తే ఏదో ఒకటి అయిపోతుంది. అక్కడెక్కడో బహిరంగ కాల్పులని ఇంకా అలాంటివి ఉంటే అలాగా. ఇంకా అప్పుడు ట్రైన్లో నక్సలైట్లు ఉన్నారా మీకు? ఇంకెక్కడున్నారు అలాగైతే? అదేమి ఇంటెలిజెన్స్, అదేమి పరిరక్షణ, అదేం పద్ధతి అయింది? ప్రతి మైండ్ని కంట్రోల్ తీసుకోమంటున్నాం కదా, తప్పదు కదా అని ఉంటారు జనాలంతే. మనం ఎవరో పరికరాలు పైన పెట్టి కూర్చుందాం, మనమే బతికేద్దామంటే ఎలా బతుకుతారు అలాగా? మాస్టర్ మైండ్ పట్టుకోండి, మైండ్ పెంచుకోండి. ప్రతి ఒక్కరికి మాస్టర్ మైండ్ అనుసంధానంలో ఉన్నారు, విశ్వ తల్లిదండ్రుల ఆధీనంలో ఉన్నారు. ఈ దేశం భారతదేశం సజీవంగా మారిపోయి విశ్వ తల్లిదండ్రులుగా మీకు రవీంద్ర భారతిగా మార్చబడింది. మీరందరూ మైండ్ అనుసంధానంలో ఉన్నారు. మైండ్ తపస్సుగా బతకాలి, మైండ్లు పెంచుకోవాలి. ఇష్టం వచ్చిన మాట వ్యవహారం ఏదో ఒకటి చేయకూడదు. లోపలికి ఒకటి బయటకు ఒకటి. మీరు లోపల ఏం చేస్తున్నారో బయటికి ఏం చేస్తున్నారో ఇష్టం వచ్చేట్టు మాట్లాడటం, ఇష్టం వచ్చేట్టు ప్రవర్తించడం, నేనే చేశాను, నేనే మేధావిని, నేనే పండితుడిని, ఎవరు మాట్లాడకూడదు అలాగా. సర్వం మేము నడిపాము చూసారా? అలా మమ్మల్ని చెక్కబట్టుకుంటూ మమ్మల్ని పెంచుకుంటూ తపస్సుగా బతకాలి. ఇక్కడి నుంచి నూతన యుగం, ఇంకా సత్యయుగం ఎక్కడో ఉంది, ఇంకా వేరే దేవుళ్ళు ఎక్కడో ఉన్నారు, ఇంకెక్కడో మహానుభావులు ఎక్కడి నుంచో వస్తారు. వాళ్ళు ఎవరు వచ్చినా ఎవరున్నా మన మైండ్కి తెలుస్తారు, మన మైండ్కి సహకరిస్తారు, మన మైండ్తో రెక్టిఫై అవ్వబడతారు, మన మైండ్కి సహకరిస్తారు తప్ప ఇంకెవరో వస్తారని కూర్చుని అదిగో పైన అదేదో ఉంది ఇదేదో ఉందని వార్తలు పెట్టుకుంటూ ఎవరికి తపస్సు లేకుండా చేసుకుంటే ఆ యుద్ధ పరికరాలు అవి ఇవి పెంచుకొని ఇంకా హడావుడి చేసుకుంటూ పోలీసులు హడావుడి ఇంకా అప్పటికప్పుడు నక్సలైట్లు ఉన్నారు, తీవ్రవాదులు ఉన్నారు దగ్గర ఉంటే అలాగా ప్రతి అడ్డా కూలీలు ప్రతి చిన్న పెద్ద ఆయా యజమానుల ద్వారా ప్రతి చోట కంట్రోల్ ఉండి హెల్త్ కార్డ్స్, విశాలమైన డార్మెటరీస్, కపుల్ డార్మెటరీస్, సింగిల్ డార్మెటరీస్ నిర్మించుకుని, మైండ్ రూమ్స్ నిర్మించుకుని, టెక్నికల్ పారాటెక్నికల్ సెమీ టెక్నికల్ ఉద్యోగాలకు విస్తారంగా సృష్టించుకుంటూ స్టార్టప్లు పెట్టేస్తాం, బిజినెస్లు చేస్తాం, లక్షలు సంపాదించేస్తాం, కోట్లు సంపాదించేస్తాం. ఇలా కార్లు విమానాలని ఇలా అడ్డగోలుగా రకరకాల మనుషులు రెచ్చిపోతే ఈ ప్రపంచం ఇది కాదు. సూక్ష్మమైన తల్లిదండ్రులు పిల్లలుగా బతకాలి, ప్రతి మైండ్ బతకాలి. ఒక్కరు కూడా నేను మనిషిని ఉంటే మిద్జిలో ఉండిపోతాడు, ఇంకా మిద్జిలో ఉండటానికి లేదు. విశ్వ తల్లిదండ్రుల ఆధీనంలోకి వచ్చారు మీరు మొట్టమొదటిసారిగా. మాస్టర్ మైండ్ పట్టుకుని సూక్ష్మంగా తపస్సుగా బతకాలి. మమ్మల్ని వైద్యం పరికరాలు మా పేషీలోకి తీసుకుని మమ్మల్ని స్లోగా నెమ్మదిగా డీల్ చేసి మేము ప్రశాంతంగా ఉండేలాగా, అయ్యా మీరు ఆవేశపడకండి మాకు అర్థమైంది అని జాగ్రత్తగా నన్ను హెలికాప్టర్ మీద కేదార్నాథ్ బద్రీ అన్ని తిప్పి అలా ప్రశాంతంగా ఉండేలా చూసుకోండి. ప్రపంచానికి చెప్పండి, నా న్యూరో మైండ్ అందరికీ ఇవ్వండి, డెవలప్ చేసుకోమని చెప్పండి. రహస్యం ఎక్కడే దాచేసుకోకర్లేదు, ఎవరైనా నా మైండ్ డెవలప్ చేసుకోవచ్చు. నా న్యూరో మైండ్ గేమ్ ఆ మధ్య పెట్టాను కదా, అలా పెంచుకోండి. ఏదో గేమ్ ఆటలు కాలక్షేపాలు కాదు, సరదాగా ప్రతి కణాన్ని అభివృద్ధి చేసుకోవడం, మెడికల్ గేమ్స్, ట్రీట్మెంట్స్ పనిలో పనిగా ప్రతి ఒక్కరికి ట్రీట్మెంటు, ప్రతి ఒక్కరికి బోల్డ్ అంత ఎనాలిసిస్ వస్తుంది మెడికల్ డేటా. అదే ఆటలాగా అదే మనం రీజనరేటివ్ ప్రోగ్రామ్స్, ప్రతి కణం అభివృద్ధి చెందాలి. నాకు ఇంకా ముసలోడిని అయిపోతున్నాను, నేను చచ్చిపోతాను అని ఎవరైనా అజ్ఞానంగా కాగితం మీద కూడా రాయకూడదు, ఊహించకూడదు. నేనే చచ్చిపోతే ఎలా ఉంటానో, మీరు లోకం ఎలా ముందుకెళ్తుంది? మీరు ఎవరు ముందుకు తీసుకెళ్తారా? పోనీ మీకు ఎవరికైనా నేను ఇచ్చేస్తే కూడా రాదు. అది ఎందుకని వచ్చాడు అసలు? అలా వచ్చారు, ఇలా ఇష్టం వచ్చేట మనుషులను ఆడవాళ్ళని మగవాళ్ళని మోసం చేసుకుంటూ ఏదో ఒకటి చేస్తున్నారని చెప్పి అది విశ్వ తల్లిదండ్రులు పైకి తేలిపోయారు. ఇంకా గర్భానికి పుట్టిన మైండ్గా మారిపోయారు వాళ్ళు. మళ్ళీ ఇంకా చావరో పుట్టరో అలా అందుబాటులో ఉంటారు కేంద్ర బిందువుగా. దానికి ప్రతిగా 24 ఏళ్ల కుర్రోడుగా నన్ను ఎప్పుడు మరణం లేని శక్తిగా పట్టుకోండి. మొదట
నా చుట్టూ అల్లుకోండి, నన్ను ఎప్పుడు అలా చూపించుకోండి. నేను ముసలోడు అయిపోయాను, పిల్లోడిని అయిపోయానని చూడకండి. నాకు జ్ఞానం ఉంది లేదని మీతో పోల్చుకోకండి. అలా చెప్పగలిగిన నా మాటల్లోకి పాటల్లోకి వెళ్ళి నేనే తెలుసుకునేలాగా ఇలా మాట్లాడితే ఇలా మాట్లాడే వెనకాల కోడింగ్, లెక్కలు, సైన్స్, టెక్నాలజీ అన్నీ కూడా వాటి ప్రకారం డెవలప్ చేసుకోవాలి. ఇంకా మనుషుల కొద్దీ వ్యవహరించకూడదు. నేను మనిషి అనేవాడు భూమి మీద మనలేడు. అర్థమవుతుందా? ప్రతి మైండ్, ప్రతి మాట పెంచుకోండి. ధర్మం రక్షతి రక్షత, సత్యమేవ జయతే.